अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। एलबी नगर की एसओटी ने विशाखापट्टनम से ताल्लुक रखने वाली एक 6 रुकनी टोली को गिरफ्तार करके 130 किलो गांजा जब्त किया। इसकी मालियत 41,62,000 रुपये बताई जाती है। कमिश्नर पुलिस रचकुंडा महेश भगवत ने आज मीडिया को तफसीलात बताते हुए कहा कि ये गांजा बराए महाराष्ट्र हैदराबाद लाया जा रहा था। మధ్యలో హైదరాబాద్లో కొన్ని స్కూల్స్ కాలేజెస్లో కూడా చిన్నపిల్లలకి గాంజాయి విక్రయం జరుగుతున్నాయని ఈ మీడియాలో పుకార్ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి చాలా పకడ్బందీగా ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి ఈ అక్రమ రవాణా అవుతున్న గాంజాయిని మా రాచకొండ కమిషనరేట్లో పట్టుకోవడం జరిగింది. దాదాపు 4,000 కేజీ పైన గాంజాయి ఇప్పటిదాకా మనం పట్టుకున్నారు. ఈ మధ్యలో ఇదే పుకారును చూసి మళ్ళీ మనము కొంచెం అప్రమత్తమై నిన్న మా అర్లీ మార్నింగ్ అది ఈరోజు అంతే మా ఎస్ఓటి ఎల్బీ నగర్ సిబ్బంది 2 కార్లు వనశలిపురం పిఎస్ లిమిట్లో అది ఇంటర్సెప్ట్ చేస్తూ ఈ 2 కార్ల నుంచి 89 అది బ్యాగ్స్ దాంట్లో 130 కేజీ గాంజా ఉన్నాయి. అది సీజ్ చేయడం జరిగింది. ఈ 2 కార్లో ఈ గాంజాయి వాళ్ళు డోర్స్లో కానీ కింద ఒక స్పెషల్ పోర్షన్ తయారు చేసి దాంట్లో వాళ్ళు దాచిపెట్టారు. ఈ గాంజా రవాణా చేస్తున్న 6 వాళ్ళు సూర్యాపేట జిల్లా సంబంధి. వాళ్ళని కస్టడీలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజాయి తర్వాత ఈ 2 కార్లు 6 మొబైల్ ఫోన్ 12,000 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత వాళ్ళకి ఈ సప్లై చేస్తున్న మెయిన్ అంతే సురేష్ అని దారకొండ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా వ్యక్తి. ఆయన కూడా మన పక్కా అరెస్ట్ చేస్తాము. ఆయన కోసం గాలింపు చేస్తున్నారు. ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి మన తెలంగాణ హైదరాబాద్ కస్టమర్స్ కానీ మహారాష్ట్రలో కొన్ని కస్టమర్స్కి అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్. అందరినీ ఈ ర్యాకెట్లో ఇన్వాల్వ్ ఉన్న అందరికీ మనం పక్కా అరెస్ట్ చేస్తాం. ఈ మంచి పని చేసిన మా ఎస్ఓటి టీమ్కి క్యాష్ రివార్డ్ నేను ఇచ్చాను. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।